दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः। ఓం శ్రీమాత్రే నమః. శాకంభరి ఉత్సవం కేవలం అలంకారం కాదండి, కృతజ్ఞతా సమర్పణ. ఆషాఢమాసం వచ్చిందంటే ప్రతి అమ్మవారి ఆలయం ఒక కొత్త అందంతో కళకళలాడుతూ ఉంటుంది. గుమ్మాలన్నీ పచ్చని కూరగాయలతో అలంకరించబడతాయి. గుమ్మడికాయలు, సొరకాయలు, బీరకాయలు, బెండకాయలు, దోసకాయలు, వంకాయలు, ఇలా ఎన్నో రకాల శాకాలతో అమ్మవారు శాకంభరిగా దర్శనమిస్తారు. ఈ రోజుల్లో చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, అమ్మవారికి కూరగాయలు ఎందుకు పెడతారు, దేవుడికి ఇవి అవసరమా అని అడుగుతారు. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే దేవీ మహాత్మ్యంలో ఉన్న శాకంభరీ దేవి చరిత్ర తెలుసుకోవాలి. దుర్గముడు అనే ఒక రాక్షసుడు తన తపోబలంతో చాలా దుర్మార్గంతో ప్రపంచాన్ని కరువులోకి నెట్టేసేశాడు. భూమిపై మొక్కలు మొలవలేదు, విత్తనాలు కనిపించలేదు, పంటలు పండలేదు. ఆహారం లేక ప్రజలు, పశువులు, పక్షులు, సర్వజీవులు ఆకలితో విలవిల్లాడిపోయాయి. ఆ సమయంలో జగన్మాత తన పిల్లల బాధ చూడలేకపోయింది. అప్పుడు అమ్మవారు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం చేసింది. తతోహమఖిలం లోకమాత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశాకై ఆవృష్టే ప్రాణధారకై. అంటే, ఓ దేవతలారా, వర్షాలు లేక ప్రపంచం బాధపడుతున్నప్పుడు, అంటే నేను శాకంభరి అనే పేరుతో భూమిపై అవతరించి సమస్త జీవులను రక్షిస్తాను. నా స్వదేహం నుంచే ఉద్భవించిన శాకాలతో, ఆహారంతో సమస్త లోకాన్ని పోషిస్తాను అని అమ్మవారు తన దేహం నుంచే ఆహారాన్ని సృష్టించింది. అంటే భూమితో పనిలేదు, ఇంకా తన దేహం నుంచే అమ్మవారు ఆహారాన్ని ప్రజలకు ఇచ్చింది. ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని చూసి తన స్వదేహం నుంచి అనేక రకాల కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు ఉద్భవింపజేసి సర్వజీవుల ఆకలిని తీర్చింది. ఎందుకంటే తల్లి ఆకలితో ఉన్న బిడ్డను చూసి ఆలస్యం చేయదు కదా. తర్వాత అమ్మవారు మళ్ళీ ఇట్లా అన్నారు, శాకంభరీతి విఖ్యాతం తదా యాస్యామ్యహం భువి తత్రైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురం దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి. నేను ఆ సమయంలో శాకంభరి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాను. అదే సమయంలో దుర్గముడనే మహారాక్షసుడిని నేను సంహరిస్తాను. తర్వాత దుర్గమాసురుణ్ణి సంహరించినందుకు నాకు దుర్గా అనే నామం కూడా ప్రసిద్ధి చెందుతుంది అని అమ్మవారే స్వయంగా చెప్పారు. అంటే శాకంభరి అనేది పోషించే తల్లి, దుర్గా అనేది రక్షించే తల్లి. ఒకే తల్లి ఒక చేత్తో అన్నం పెడుతుంది, మరో చేత్తో ప్రమాదం నుండి కూడా రక్షిస్తుంది. అమ్మవారి అనంత కరుణకి హద్దులంటూ ఏమీ లేవు. అందుకే ఆమెకు శాకంభరి అనే నామం వచ్చింది. ఆ తర్వాత దుర్గమాసురుని సంహరించి లోకాన్ని కూడా రక్షించింది అమ్మవారు. ఇప్పుడు కొందరికి ఒక ఆలోచన వస్తుంది, ఇది యుగాల క్రితం జరిగింది, ఇప్పుడెందుకు కూరగాయలు అమ్మవారికి సమర్పించాలి, ఇప్పుడెందుకు మనం అందరం కూడా సమర్పిస్తున్నాము అని నేను వాళ్ళని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మన దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అయింది. అయినా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జెండా ఎగరేస్తున్నామా లేదా? ఎందుకు ఎగరేస్తున్నాము? మళ్ళీ ఈరోజు కొత్తగా స్వాతంత్రం కోసం కాదు కదా. స్వాతంత్రం ఇచ్చిన మహనీయులను కృతజ్ఞతతో స్మరించుకోవడానికి. అలాగే ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల దినోత్సవం, గురు పూర్ణిమ, పుట్టినరోజులు జరుపుకుంటాం. వాళ్ళు ఈరోజే పుట్టారని కాదు కదా, వారు చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకోవడానికి ఆ భావమే శాకంభరి ఉత్సవంలో కూడా ఉంది, కృతజ్ఞతాభావం. ఈరోజు మన ఇంట్లో అన్నం ఉంది, మన పిల్లలు ఆకలితో నిద్రపోవడం లేదు. మార్కెట్కి వెళ్తే అన్ని రకాల కూరగాయలు దొరుకుతున్నాయి. ఇది కేవలం మన డబ్బు వల్ల కాదు కదా. ఒకసారి ఆలోచించండి, మార్కెట్కి వెళ్తే అన్ని రకాల కూరగాయలు దొరుకుతున్నాయి, ఇది కేవలం మన డబ్బు వల్ల కాదు. ఒకసారి ఆలోచించండి, పండించిన కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ భూమిలో ఒక విత్తనం మొలిచే శక్తిని మనిషి సృష్టించగలడా? ఒక చిన్న గింజలో మహావృక్షాన్ని దాచిన ఆ అద్భుత శక్తి ఎవరిది? వర్షాన్ని కురిపించేది ఎవరు? భూమికి సారాన్ని ఇచ్చేది ఎవరు? ఒక విత్తనాన్ని వేలాది విత్తనాలుగా మార్చేది ఎవరు? ఆ శక్తి ప్రకృతిది. ఆ ప్రకృతి వెనుక నిలిచిన దైవశక్తే ఈ శాకంభరి అమ్మవారు. అందుకే మనం కూరగాయలతో పూజించడం కాదు, అమ్మ
నువ్వు ఇచ్చిన దానిలో కొంత ప్రేమతో తిరిగి నీ పాదాల దగ్గరే ఉంచుతున్నాను అనే వినయానికి ఇది ప్రతీక. వాటి ద్వారా మనల్ని పోషిస్తున్న తల్లికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా గొప్ప విశేషం, ఉత్సవం పూర్తయ్యాక ఆ కూరగాయలని భక్తులకు లేదా అవసరమైన వారికి పంచుతారు. ఇదే మన సనాతన ధర్మం. దేవుడికి సమర్పించింది చివరకు సమాజానికే చేరుతుంది. దేవాలయం అంటే కేవలం గంట కొట్టే స్థలం కాదు, అది ఆకలిని తీర్చే స్థలం, ప్రేమను పంచే స్థలం, దానాన్ని నేర్పే స్థలం, కృతజ్ఞతను పెంచేటటువంటి స్థలం. ఈ శాకంభరి ఉత్సవం మనకి 3 గొప్ప పాఠాలు నేర్పుతుంది. మొదటిది, ప్రకృతిని ప్రేమించాలి. ఒక్క విత్తనం లేకపోతే రేపటికి పంట ఉండదు. ఒక్క చెట్టు లేకపోతే రేపటికి వర్షం ఉండదు. రెండవది, ఆహారాన్ని గౌరవించాలి. మనకు దొరికే ప్రతి అన్నం మెతుకు అమ్మవారి ప్రసాదమే. అన్నాన్ని వృధా చేయడం అంటే అమ్మ అనుగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం లాంటిదే. మూడవది, పంచుకోవడం నేర్చుకోవాలి. మన ఇంట్లో 10 కిలోల కూరగాయలు ఉంటే 1 కిలో అవసరమైన వారికి ఇస్తే అదే శాకంభరి అమ్మవారికి నిజమైన పూజ. అందుకే శాకంభరి ఉత్సవం అంటే కూరగాయల ప్రదర్శన కాదు, అది కృతజ్ఞతా ఉత్సవం. ప్రకృతికి నమస్కరించి చేసే ఉత్సవం, అన్నానికి నమస్కరించే ఉత్సవం, రైతుకు నమస్కరించే ఉత్సవం. చివరిగా ఒక మాట, అమ్మవారికి మనం కూరగాయలు సమర్పించడం అంటే, అమ్మా నేను తింటున్న ప్రతి ముద్ద నీ కరుణ వల్లే, నీ అనుగ్రహమే, నువ్వు ఇచ్చిన దానిలో కొంత ప్రేమతో నీకే తిరిగి సమర్పిస్తున్నాను అని చెప్పే మన హృదయ భాష. అదే శాకంభరి ఉత్సవం యొక్క పరమార్థం. ఈ జగత్తులో ప్రతి జీవి ఆకలిని తీర్చాలని సంకల్పించిన శ్రీ జగన్మాత శాకంభరీ దేవికి సమర్పించే మహోత్సవం. అందుకే మనం ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని ఆనందంగా భక్తిగా జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, శాకంభరి అమ్మవారికి కూరగాయలు సమర్పిస్తే ఫలితం ఏమిటి అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఫలితం గురించి చెప్పే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. భగవంతుడు మనం ఇచ్చే కూరగాయల కోసం ఎదురు చూడడు. అది ప్రథమం, మొట్టమొదటిది. అది ఆయనకు ఏ లోటు లేదు, కానీ మనలో కృతజ్ఞత ఉందా లేదా అన్నదే ఆయనకు చూస్తాడు. భగవంతుడికి సమర్పించినది ఎన్నడూ నష్టంగా అయితే మారదు. అది ప్రసాదమై తిరిగి మన జీవితంలోకి వస్తుంది. శాకంభరి అమ్మవారికి శాకాలను కూరలను సమర్పించిన వారికి అన్నదోషం ఉండదు, ఆకలి బాధ కలగదు. అమ్మవారు వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఇంట్లో ఆహార లోపం రాకుండా అనుగ్రహిస్తుంది. పిల్లలకి ఆరోగ్యం, కుటుంబానికి ఐకమత్యం, వ్యవసాయం చేసేవారికి పంటల సమృద్ధి, వ్యాపారం చేసేవారికి అభివృద్ధి, ఉద్యోగం చేసేవారికి స్థిరత్వాన్ని కలిగిస్తుంది. కానీ వీటన్నిటికంటే గొప్ప ఫలితం ఇంకొకటి ఉంది. అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించిన ఆ చేతి నుంచి దరిద్రం క్రమంగా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు. దరిద్రం అంటే నాకు ఇచ్చింది ఎవరు అనే విషయాన్ని మర్చిపోవడం. శాకంభరి అమ్మవారికి ఒక కూరగాయ సమర్పించిన భక్తితో సమర్పించండి. ఒక గుప్పెడు ధాన్యం సమర్పించిన ప్రేమతో సమర్పించండి. ఒక పండు సమర్పించిన వినయంగా సమర్పించండి. అమ్మవారు వస్తువు యొక్క పరిమాణాన్ని చూడరు, సమర్పించిన హృదయాన్నే చూస్తారు. అందుకే అమ్మవారికి సమర్పించిన ప్రతి కూరగాయ మన ఇంటికి ఆరోగ్యం రూపంలో తిరిగి వస్తుంది. అమ్మవారికి సమర్పించిన ప్రతి ధాన్యపు గింజ మన జీవితంలో ఐశ్వర్యానికి విత్తనం అవుతుంది. శాకంభరిని భక్తితో ఆరాధించిన ఇంట్లో ఆకలి, కన్నీళ్లు ఉండనే ఉండవు. పంచే చేయి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఆ చేయిని శాకంభరి అమ్మవారే నింపుతూనే ఉంటుంది. ఓం శ్రీ శాకంభరీ దేవ్యై నమః.